పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతి ఎన్నిక పరీక్ష లాంటిదేనని కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టెలిగ్రామ్ బ్యాట్లో క్యాంపెయినింగ్ వివరాలు నమోదు చేయని వారి పేర్లు చదివి వినిపించారు. వివరాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రోజు పనిచేస్తున్నాం. వ్యవస్థల్ని గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమం ప్రారంభించాం. బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. 7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం అని అన్నారు. నైపుణ్య అభివృద్ధికి స్కిల్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిల్ని చెల్లిస్తున్నాం. వీటన్నింటినీ ప్రజలకు తెలియచేయండి. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఎక్కువ మెజారిటీ రావాలని చంద్రబాబు తెలిపారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జనసేన నాయకులు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మరోసారి వైకాపా నాయకత్వం అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్రతి జన సైనికుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు చైర్మన్లు, అసెంబ్లీ, జిల్లా ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ, కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చిన్ననాటి లోపాలు ఉన్నా సర్దిద్దుకుని కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్రతి జన సైనికుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జన సైనికుల్లో కొంత స్తబ్దత కనిపిస్తుందన్న ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం మాటలను మంత్రి ప్రస్తావిస్తూ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో మార్పు కోసమే జన సైనికులు పనిచేశారని, కొంచెం గౌరవం, మర్యాద కోరుకుంటారని తెలిపారు. శాసనమండలి ఎన్నికల్లో విజయం, గెలుపు ఎప్పుడో తేలిపోయింది. కానీ కృష్ణా జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా మెజారిటీని సాధిద్దామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు జరిగిన విధ్వంసాన్ని, గత 8 నెలల్లో జరిగిన అభివృద్ధిని యువతకు వివరిద్దామని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రాడ్యుయేట్ను కలుద్దాం, తన ఓటు కూటమి అభ్యర్థికి వేసేలా ఒప్పిద్దాం అన్నారు. గత 5 ఏళ్లు అణచివేత, అవహేళనతో రాష్ట్ర ప్రతిష్టను జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని, ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం, అమరావతి లాంటి భారీ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గతంలో పోలవరం ప్రాజెక్టును ఎత్తిపోతల ప్రాజెక్టుగా మార్చారని తెలిపారు. అమరావతిపై కులద్వేషం రుద్ది భూస్థాపితం చేసేందుకు కుట్రలు పన్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారని అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు జరిగిన విధ్వంసాన్ని, గత 8 నెలల్లో జరిగిన అభివృద్ధిని యువతకు వివరిద్దామని తెలిపారు. గెలుపు ఎప్పుడో ఫిక్స్ అయిపోయిందని, ఇప్పుడు మన దృష్టి మెజారిటీపైనే అని పేర్కొన్నారు. ఎన్నికల్లో మనం ఇచ్చే మెజారిటీ వైసీపీ నాయకుడు ప్రజలోకి రావాలంటేనే భయపడేలా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కర్మ ఎవరిని వదలదని ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకులకు స్పష్టమవుతోంది. దాడి చేసి బాధితుడిపైన కేసు పెట్టిన దుర్మార్గమైన పరిస్థితులకు మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని అన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అనిశ్చిత కొనబడింది, అన్ని వర్గాలు కూడా నష్టపోయింది. ఇవాళ మళ్ళీ ఊపిరి పోసుకున్నటువంటి ఈ రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. ఇవాళ పోలవరం పనులు 5 సంవత్సరాలు కేవలం ఎత్తిపోతల పథకం కింద మారిస్తే తిరిగి మళ్ళీ ఈరోజు బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించినటువంటి ఘనత ఇవాళ మన ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఆ రోజు గుర్తున్నది, పట్టిసీమ నిర్మాణం చేస్తా ఉంటే ఉల్లిపాయలకు కాటా వేసుకోవాలన్నారు. ఇవాళ అదే పట్టిసీమ లేకపోతే మన జిల్లా పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించాలి మనం అందరూ కూడా. ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం, బీజేపీ సపోర్ట్ కూడా రావడం అనేది ఎంత శుభప్రదం అనేది ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, యాలగడ్డ వెంకట్రావు, వెనుగండ్ల రాము, మండలి రాజా, కొనకళ్ల జగన్నాథరావు, బోరగడ్డ వ్యాధవ, శ్రీనివాసరెడ్డి, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. నీతి ఆయోగ్ ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలోని 18 రాష్ట్రాల్లో ఏపీ 17వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మనం తీర్చగలిగే పరిస్థితిలో ఉన్నామా అంటే దానికి 0 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో అప్పుల్ని తీర్చలేని పరిస్థితిలో ఉన్నాం అంటే ఆంధ్ర రాష్ట్రం ఒక
తీవ్రమైనటువంటి సంక్షోభంలో, ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీని గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంక్షోభం అనేది ఒక ప్రభుత్వానికి సంబంధించిందే కాదు, ఇది ప్రజలకు సంబంధించింది. రాజకీయ వాతావరణం కూడా ప్రాంతీయ పార్టీలు వారి యొక్క స్వప్రయోజనాలను చూసుకోవడం తప్ప ప్రజల మంచి గురించి ఆలోచించడం అనేది తగ్గిపోవడం, తర్వాత డబ్బు ప్రాబల్యం పెరిగిపోవడం, తర్వాత అందరూ కూడా డబ్బులు పంచిపెట్టే కార్యక్రమాలను చేపట్టడం తప్ప భవిష్యత్తు మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికల్ని నిర్వహించే ఆలోచనలు కూడా కనపడడం లేదు. 2 సామాజిక మార్పులు జరుగుతున్నాయంటే మతతత్వవాదం, ప్రాంతీయ తత్వవాదం, కులతత్వవాదం, వీటిల్లో కూరుకుపోతున్నాం. దీనివల్ల భవిష్యత్తుని నిర్మించడానికి పునాదులు వేయకుండా ఆ పునాదుల్ని ఇంకా సుడిగుండంలోకి, ఇంకా ఊబిలోకి తొక్కేస్తుంది. బీసీ సామాజిక వర్గాల వారికి కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాయచోటి లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీలో ఒకదానికి బీసీని చైర్మన్ గా చేస్తామన్నారు. దేవస్థానం కమిటీలో అయితే ఏ కమిటీలోనైనా రేపు ఎంపీటీ, సర్పంచ్, జెడ్పీటీసీల్లో మీకు దక్కాల్సిన వాటాలు తప్పకుండా అతి త్వరలోనే రాయచోటి అలాగే లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డులు ఉన్నాయి. దానిలో ఒకదాన్ని బీసీలకు ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఎక్కడ వార్డు మెంబర్ల నుంచి ఎంపీటీసీలు అనుకోండి, సర్పంచులు అనుకోండి, ప్రతి ఒక్క దగ్గర మీకు గౌరవప్రదంగా మీకు రాజకీయ భవిష్యత్తు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున నేను ఇస్తానని తెలియజేసుకుంటున్నా. కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్కి వెళ్లాల్సిన రైళ్ల పేర్లు ఒకేలా ఉండడంతో ప్రయాణికులు అయోమయానికి గురి కావటం, ప్లాట్ఫామ్ నంబర్ను ప్రకటించిన వెంటనే అది మారిందని భావించిన జనం ఒక్కసారిగా తోసుకురావడంతోనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరోవైపు వారికి వ్యతిరేక దిశలో ఇరుకైన పాదచారుల వంతెనపై నుంచి వచ్చిన జనం జారి కిందనున్న వారిపై పడ్డంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 3కి తీవ్రంగా, 27 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మరణించిన వారిలో 11 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. ఘటనపై విచారణకు కమిటీని నియమించింది. మరోవైపు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. కుంభమేళాకు వెళ్లే వారితో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14, 15 ప్లాట్ఫామ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ప్రయాగ్ ఎక్స్ప్రెస్ రావాల్సి ఉంది. అదే సమయంలో ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు 12వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వస్తోందని రైల్వే స్టేషన్లో ప్రకటన వెలువడిందని, దీంతో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అదే అనుకుని జనమంతా 12వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వెళ్లాలని ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారని, అదే సమయంలో 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి భారీగా వస్తున్న జనం జారి పట్టడంతో తొక్కిసలాట జరిగిందని రైల్వే బోర్డు సమాచార విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. दो ट्रेन्स का डिले होना और कुछ एक्स्ट्रा क्राउड और पैसेंजर का फुटबॉल, उसके कारण ऐसी सिचुएशन हुई कि थोड़ी सी गैदरिंग ज़्यादा हो गई इन कम स्पेस में, तो उसमें कुछ लोग इंजर हुए और अभी जो फैक्चुअल रिपोर्ट है वो हम मीडिया से थोड़ी देर में शेयर करेंगे वंस वी गेट इट फ्रॉम द हॉस्पिटल. अभी एज ऑफ नाउ जो मोस्ट इंपॉर्टेंट पॉइंट है, एज ऑफ नाउ सिचुएशन इज अंडर कंट्रोल. एज अभी ट्रेन्स आर मूविंग. अभी आप जैसे फुटओवर ब्रिज से आए हैं, नीचे आए हैं, तो अभी कोई प्रॉब्लम नहीं है, बट एक 10-15 मिनट के उसमें गैप में कुछ ज़्यादा ही क्राउड के कारण सिचुएशन अंडर कंट्रोल हुई, आउट ऑफ कंट्रोल. प्लेटफॉर्म चेंज किया ट्रेन? नहीं, प्लेटफॉर्म चेंज नहीं हुआ था. उसमें एक स्पेशल ट्रेन की अनाउंसमेंट हुई, उसमें लोगों को लगा कि वो स्पेशल ट्रेन पकड़ लें. उस स्पेशल ट्रेन को पकड़ने के लिए लोग फुटओवर ब्रिज की तरफ गए. सीढ़ियों से लोग ऊपर से नीचे भी आ रहे थे, नीचे से ऊपर जा रहे थे, और जब एक्सेस मिसमैनेज हुआ तब ये सिचुएशन. पहले से प्लान नहीं था सर वो ट्रेन का आना, या फिर? नहीं, ट्रेन का डिले होना पहले प्लान नहीं था, तो वहीं से डिले होने से ही चीज़ें स्वेलअप हुई. अदरवाइज एज सच डेली क्राउड आ रहा है. डेली रेलवेज एंड आरपीएफ एंड जीआरपी इस सिचुएशन को हैंडल कर रही है लास्ट एक महीने से. बट आज का जो दिन था उसमें जो कुछ ऐसा स्पेस एंड टाइम के बीच में ट्रेन्स का मिसमैच होने के रीजन से
దేశం ధర్మం కోసం తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రదర్శన 2025 నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మహారాష్ట్ర ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ ప్రసాద్ లడ్డు తెలిపారు. ప్రధాని మోదీ కలలుగన్న వికసిత భారత సాకారంలో దేవాలయ భాగస్వామ్యం కావాలని, వాటి ఆర్థిక పరిపుష్టికి బలమైన పునాదులు వేయాలనే సంకల్పంతో అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఐటీపీఎక్స్ అంత్యోదయ ప్రతిష్టాన్ ప్రతినిధులు గిరీష్ కులకర్ణి, నీతా లాడ్తో కలిసి ఆయన మాట్లాడారు. దేశం ధర్మం కోసం తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయ సదస్సు ప్రదర్శన 2025 ఐటీపీఎక్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వారణాసిలో 2023లో మొదటి దేవాలయాల మహాకుంభ నిర్వహించామని, ఇప్పుడు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ కలలుగన్న వికసిత భారత సాకారంలో దేవాలయాల భాగస్వామ్యం కావాలని, వాటి ఆర్థిక పరిపుష్టికి బలమైన పునాదులు వేయాలనే సంకల్పంతో అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి మాట్లాడుతూ, ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మంగళం సమీపంలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరిగే సదస్సులో 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన 111 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని అన్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్జేకర్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3 రోజుల సదస్సులో ఒకరోజు పాల్గొంటారని, 19వ తేదీన మంత్రి నారా లోకేష్ హాజరవుతారని వివరించారు. మొత్తం 15 వర్క్షాప్లు నిర్వహించి 60 స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించారని గవర్నర్ అబ్దుల్ నజీర్కు లావణ్య తరపు న్యాయవాది లేఖ రాశారు. ధర్మకర్త కుమారుడు మస్తాన్ సాయిపై ఉన్న నేరాల వలన దర్గా పవిత్రతకు, భద్రతకు భంగం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్కు లావణ్య తరపున న్యాయవాది లేఖ రాశారు. ధర్మకర్త కుమారుడు మస్తాన్ సాయిపై ఉన్న నేరాల వలన దర్గా పవిత్రకు, భద్రతకు భంగం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం ఇలా సుమారు 5 క్రిమినల్ కేసులు ఉన్నట్లు లేఖలో తెలిపారు. మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబం ఆధిపత్యాన్ని తొలగించి ప్రభుత్వం ఆధ్వర్యంలో దర్గా నిర్వహించాలని కోరారు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలను లావణ్య తరపున న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. ఇదే లేఖను గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి, మైనార్టీ వెల్ఫేర్ కార్యదర్శి హర్షవర్ధన్, సిఎస్ విజయానంద్కు పంపించారు. జాయాలిక్కస్ జ్యువెలరీ షోరూంలో గోల్డ్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ పై 50% ఆఫర్ను ప్రకటిస్తున్నట్లు మేనేజర్ శివనాయుడు తెలిపారు. మార్చి 9 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగరంలోని బందర్ రోడ్లోని జోయాలుకాస్ జ్యువెలరీ షోరూంలో గోల్డ్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ పై 50% ఆఫర్ను ప్రకటించారు. ఈ సందర్భంగా షోరూంలో కస్టమర్ల సమక్షంలో కేకును కట్ చేసి ఆఫర్కు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేనేజర్ శివనాయుడు మాట్లాడుతూ, ఫిబ్రవరి 7వ తేదీ నుండి ఈ ఆఫర్ ప్రారంభమైందని, మార్చి 9 వరకు కొనసాగుతుందని చెప్పారు. తమ షోరూంలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. గోల్డ్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ పై 50% రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. బెస్ట్ కలెక్షన్స్ జోయాలుకాస్లో అందుబాటులో ఉంటాయని, కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనకి ఫ్లాట్ 50% ఎనీ ఐటమ్, మనం గోల్డ్ కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, ప్రీసెస్ కానివ్వండి, అన్కట్ డైమండ్స్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఎనీ ఐటమ్ ఏది తీసుకున్నా సరే ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మనకి ఫిబ్రవరి 7th to అండ్ మార్చి 9th వరకు ఆఫర్ ఉందండి. అందరూ కస్టమర్స్ అందరూ కూడా ఈ ఆఫర్ని విని అనంతరం కస్టమర్లు మాట్లాడుతూ, జోయాలుకాస్లో మంచి ఆకర్షణీయమైన జ్యువెలరీ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రత్యేకమైన రోజులో మంచి ఆఫర్స్ అందిస్తారని చెప్పారు. తాము మొదటి నుండి ఇక్కడే జ్యువెలరీ షాపింగ్ చేస్తామని, అన్ని డిజైన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఫేవరెట్ జ్యువెలరీ షాప్ జోయాలుకాస్ ఇప్పుడు 50% ఆఫర్ నడుస్తుంది. యాక్చువల్గా రేట్స్ బాగున్నాయి కాబట్టి 50% అయితే ఎక్కడా లేదు. కనుక జోయాలుకాస్కి వచ్చి అందరూ మీకు ఫేవరెట్ జ్యువెలరీ తీసుకోవాల్సిందిగా మే ఆర్ జూన్ టైంలో పెట్టేవాళ్ళు, బట్ నాకు తెలిసి ఇంకా ఫార్వర్డ్ మూవ్ చేశారు. ఆఫర్ ఏంటంటే ద బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ ఈస్ బ్యాక్. ఫ్లాట్ 50% ఆఫ్, 50% ఆఫ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఆన్ గోల్డ్, డైమండ్, సిల్వర్, అన్కట్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ద బెస్ట్ డీల్ని పొందాలంటే దిస్ ఈస్ ద హాట్ మేకింగ్ డీల్ అనమాట. సో గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్ జాయిల్కాస్. బంగారం మీద, భూమి మీద పెట్టే డబ్బు ఎక్కడికి పోదని మన పెద్దల నాటోళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. భూమి మీద పెట్టిన డబ్బు, బంగారం మీద పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు, మన తరతరాలకి అది కాన్స్టెంట్గా ఉండిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఆఫర్ లాంచ్ చేశారు మనకి 50% ఫ్లాట్ 50% అనేది
త్వరగా ఇది మనం యూస్ చేసుకోవాల్సిన టైము. ఎక్కడ ఇలాంటి ఆఫర్స్ ఎక్కడా లేవు. మనం చూస్తాం ఇంకా మోడల్స్ చాలా పెరిగినాయి. ఇదివరకు కన్నా కూడా ఇంకా బిగ్గెస్ట్ జ్యువెలరీ కింద ఉంది విజయవాడ అంతటికి. చాలా బాగుంది. ఈ మోడల్స్ అయితే వేరే చోట ఎక్కడ నాకు కనిపించలేదు. స్టాఫ్ కూడా చాలా అందరితోటి అభిమానంగా మాట్లాడి జ్యువెలరీ ఇప్పించడంలో నెంబర్ 1 షోరూంలో. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బ్యారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధితో మృతి చెందడం కలకలం రేపుతోంది. కమలమ్మ జీబీఎస్ వ్యాధికి చికిత్స పొందుతూ గుంటూరు జీజీహెచ్లో మృతి చెందారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బ్యారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధితో మృతి చెందడం కలకలం రేపుతోంది. కమలమ్మ జీబీఎస్ వ్యాధికి చికిత్స పొందుతూ గుంటూరు జీజీహెచ్లో మృతి చెందారు. జీబీఎస్ వైరస్ సోకిన కమలమ్మకు తీవ్రమైన జ్వరం రాగా కుటుంబ సభ్యులు మొదట గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ 13 రోజుల పాటు చికిత్స పొందిన కమలమ్మ కోలుకోలేక మరణించారు. ఈ 2-3 రోజుల్లో 2 కార్డియాక్ అరెస్టు రావడం వల్ల దురదృష్టవశాత్తు కమలమ్మ మరణించారని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ధృవీకరించారు. జీబీఎస్ సోకిన వారిలో మరణాల శాతం 5కి మించి ఉండబోదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ సోకితే పక్షవాతం, కాళ్లు చచ్చిపడిపోవడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. జీబీఎస్తో మహిళ మృతి చెందడంతో అధికారులు కమలమ్మ స్వగృహం అలసందలపల్లిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. గ్రామంలో మిగతా వారికి వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.